165 చదరపు గజాలు కేవలం 15 లక్షల నుండే. స్వర్గసీమ మీ నివాసాలకు చిరునామా. అంకిత నాయుడు, నీ పేరు ఇదేనా? ఆఫ్టర్ నేను కన్వర్ట్ అయిన తర్వాత అంకిత నాయుడు అని అయితే నేను పెట్టుకున్నాను. బిఫోర్ అయితే నాయుడు. బిగ్ బాస్ వెళ్దాం ముందు నుంచి ఇష్టమా, కోరిక? చాలా సీజన్స్ తర్వాత నాకు ఆపర్చునిటీ వచ్చింది. మొన్న అగ్ని పరీక్ష కదా. ఇక్కడ ఏమైందంటే మా కమ్యూనిటీ వాళ్ళు వెనక్కి లాగేశారు. ఈ పాస్ట్లో అన్నీ చేసి వచ్చాను. నేను బెగ్ చేసుకున్నాను, సెక్స్ వర్క్ చేశాను, షాప్ ఓపెనింగ్స్కి వెళ్ళాను. ప్రతిదీ చేసుకుని అన్ని లెవెల్స్ దాటుకుని ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. ఆ లోపల సెట్లో ఒకరు ఉన్నారు, వాళ్ళకి ఆ వీడియో పంపడము, ఆ వీడియో ఆ టీం వాళ్ళు చూడడము, మేడం ఇది మీకు నెగిటివిటీ వస్తుంది, షో కూడా నెగిటివిటీ అవుతుంది అంటే సెక్స్ వర్క్ జరిగిన ఆ వీడియోని చూపించారా? అవునండి, ఆ వీడియో చూపించారు. ఇప్పుడు నన్ను నేను మార్చుకునే తరుణంలో డెఫినెట్లీ నేను సెక్స్ వర్క్ చేసుకున్నాను. మళ్ళీ మీకు నేను నెక్స్ట్ కూడా ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉండవు? ఖచ్చితంగా ఉండదు. నేను అదే బాధపడ్డాను. వెళ్ళిన ప్రతి చోటకి నేను ఎత్తి నేను అది కాదని చెప్పలేను కదండి. ఇలా ఎందుకు మారాలని అనిపించింది? నీ జర్నీ ఏంటి అసలు? నా సోల్ ఒకటి చెప్తుంది, నా బాడీ ఒకటని నాకు అనిపించింది. నాకు 9 years అప్పుడు నాలో నేనే బాధపడ్డము, ఒక అమ్మాయిలా ఉండాలనుకోవడం, చీర కట్టుకోవాలనుకోవడం, బొట్టు పెట్టుకోవాలనుకోవడం. బాయ్స్ అందరూ వెళ్తూ 0.5 చెక్క. ఇంటర్ చదువుతున్నప్పుడు ర్యాగింగ్ ఎక్కువైపోయింది బాగా. అక్కడ కూడా సేమ్ డైలాగులు, సేమ్ ఒక ఆడింగ్ కూడా చెక్క 0.5. ఇక ఏడవడానికి కూడా నాకు కన్నీళ్ళు సరిపోయి కాదు. చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఇలాంటి మాటలు అనడం వల్ల మీ మైండ్ మారిందా? భిక్షాటానికి వెళ్ళినప్పుడు పో అవతలకి, మీకు ఎందుకు ఇవ్వాలి, అసలు ఎందుకు ఇవ్వాలి? మేము రియాక్షన్ ఏంటి మరి? స్టార్టింగ్ ఇలా అయిపోతాను, ఇలా మారుతాను అంటే. సో మా మమ్మీ చాలా బాధపడ్డారు. ఏదో నేను పాపం చేసుకున్నాను అనుకుంటా, అందుకే ఇలా పుట్టావనగానే నాకు చాలా బాధ అనిపించింది. మ్యారేజెస్ అంటే మీరు ఎందుకు నమ్ముతున్నారు? ఎవరో ఒక అబ్బాయి రావడం, మోసపోవడం, కొట్టడం, తిట్టడం, చంపడం ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటున్నాయి. అన్నీ చెప్పే చేసుకున్నాను. నన్ను మ్యారేజ్ చేసుకున్న 3 monthsకి వేరే అమ్మాయిలతో కూడా ఫేస్ మీద దెబ్బలు కొట్టడం అవన్నీ ఏవో ఉండే కదా. రోజు ఇంకా తాగడము, చిన్న ఇష్యూస్, గొడవలు అవి పెద్ద అయిపోయాయి. అంకిత కావాలని చేస్తుందా? ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతుంది? ఎందుకు సోషల్ మీడియాలో అంత ఏడుస్తూ వీడియోలు పెట్టాల్సిన అవసరం ఏంటి? మా కమ్యూనిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో నా కోడల్ని నేను ఇలా వస్తున్నాను అని చెప్పడము, నేను తన్ని చేజ్ చేయడము, పట్టుకున్నాను, సో పరిగెత్తేశాడు, ఇవన్నీ నేను చూసి నా మైండ్ అనేది ఒక్కసారిగా హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు నా ముందున్న గెస్ట్ అంకిత నాయుడు. తనతో తన జర్నీ గురించి, ప్రజెంట్ బిగ్ బాస్ సీజన్ 9 ఏదైతే కామనర్స్ కోసం అగ్ని పరీక్ష పెట్టారో ఆ టాపిక్ గురించి, అండ్ తన లైఫ్లో కొన్ని బ్యాడ్ థింగ్స్ కానీ లేకపోతే ఇవన్నీ జరిగాయి. వాటి గురించి నేను ఎప్పటి నుంచో తనతో ఒకసారి మాట్లాడిద్దామని అనుకున్నా. కానీ నాకు ఈరోజు తనతో మాట్లాడే ఛాన్స్ ఈరోజు నాకు ఇచ్చారు. తనతో మాట్లాడి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అంకిత నాయుడు. చాలా బాగున్నాను, మీరు బాగున్నారు? నేను బాగున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ చాలా రోజులు నుంచో అడుగుతున్నారు, బట్ ఇప్పుడు కుదిరింది. ఆల్ ఓకేనా? యా ఫైన్. అంతా ఇప్పుడు ఓకేనా? యా. అంకిత నాయుడు, యా. నీ పేరు ఇదేనా? అంటే ఆఫ్టర్ నేను కన్వర్ట్ అయిన తర్వాత అంకిత నాయుడు అని అయితే నేను పెట్టుకున్నాను. బిఫోర్ అయితే నాయుడు. అచ్చా, అక్కడ నాయుడు తీసుకుని వచ్చి ఇక్కడ అంకిత నాయుడు తీసుకుని. ఇక చాలా మంది క్యాస్ట్ ఏమో నాయుడు అంటే మీ క్యాస్ట్ అదే, నా పేర్లో కూడా ఉంది నాయుడు అని. అదే మీరే నాయుడు. ఓకే ఓకే. ఎప్పుడు నీకు ఇలా అనిపించింది? ఇలా ఎందుకు మారాలని అనిపించింది? నీ జర్నీ ఏంటి అసలు? అంటే యాక్చువల్లీ ఎందుకు ఇలా మారాను అంటే, నాకు 9 years ఉన్నప్పుడు నాకు అనిపించింది, అంటే లోపల నా సోల్ ఒకటి చెప్తుంది, నా బాడీ ఒకటని నాకు అనిపించింది. నాకు 9 years అప్పుడు. అది కూడా నేను అబ్జర్వ్ చేయలేదు, నా ఫ్యామిలీ కూడా అబ్జర్వ్ చేయలే. నా చుట్టూ ఉండే సొసైటీ నన్ను అబ్జర్వ్ చేసేలాగా చెప్పింది. అది ఎలా అంటే, నేను బయటకు వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ, నీ హావభావాలు ఏంటి ఇలా ఉన్నాయి, నీ హ్యాండ్స్ ఎందుకు ఇట్లా మూవ్ చేస్తున్నావు, నీ నడక ఎందుకు అలా ఉంది, నువ్వెందుకు అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నావు అని నన్ను అనేవారు అనమాట. సో నేను ఎప్పుడు పట్టించుకోలేదు అది.
సమ్ టైమ్స్ ఎప్పుడైనా నేను ఫ్రెండ్స్‌తో బాయ్స్‌తో ఎక్కువ ఉండేదాన్ని కాదు. గర్ల్స్‌తో ఎక్కువ ఆడుకునేదాన్ని. అప్పుడు బాయ్స్ అందరూ వెళ్తూ 0.5 చెక్క ఇట్లా డిఫరెంట్‌గా పిలిచినప్పుడు నేను చాలా హర్ట్ అయ్యేదాన్ని. ఒకసారి నేనెళ్ళి నా అద్దం ముందు నేను ప్రశ్నించుకున్నాను. ఏమనంటే, ఏంటి నన్ను అందరూ ఇలా అంటున్నారు? ఫ్యామిలీ ఏమో బానే ఉన్నావు అంటున్నారు. బట్ నా మనసేమో చెప్తుంది ఏంటంటే, నువ్వు ఒక అమ్మాయివి అనే ఫీల్ నాకు అప్పుడే అనిపిస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకు వీళ్ళందరూ నన్ను ఇలా అంటున్నారని నాలో నేను చాలా బాధపడేదాన్ని. సో సమ్ టైమ్స్ ఫ్రెండ్స్‌తో కూడా ఆడుకోకుండా ఒకే రూమ్‌లో ఉండి బాధపడేదాన్ని. ఒక సిట్యుయేషన్ ఎప్పుడు నాకు 13, 14 వచ్చినప్పుడు చాలా పెద్ద సిట్యుయేషన్ అంటే బాధ ఎక్కువైపోయింది. నాలో నేనే బాధపడ్డము, ఒక అమ్మాయిలా ఉండాలనుకోవడం, చీర కట్టుకోవాలనుకోవడం, బొట్టు పెట్టుకోవాలనుకోవడం. సో అది నాకు అలవాటయింది. అమ్మ వాళ్ళు లేనప్పుడు, ఇంట్లో ఎవరు లేనప్పుడు చీర కట్టుకుంటూ బొట్టు పెట్టుకుని నాకు నేను ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ నాకు నేనే చాలా ఆనందంగా ఫీల్ అయ్యేదాన్ని. ఇక వస్తున్నారనిపించి తెలుస్తుంది అమ్మ వాళ్ళు ఎప్పుడైనా బయటికి వెళ్ళి వస్తున్నారో ఒక టైం అయింది కదా అని తీసేసి మళ్ళీ అబ్బాయి బట్టలు వేసుకునేదాన్ని. ఇట్లా నాకు అనిపించి ఒక టీనేజ్ వచ్చింది. ఇంటర్ చదువుతున్నప్పుడు ర్యాగింగ్ ఎక్కువైపోయింది బాగా. అక్కడ కూడా సేమ్ డైలాగులు సేమ్ ఒక ఆడింగ్ కూడా చెక్క 0.5 నీ నడకేంటి ఇలా ఉంది, నువ్వేంటి ఇలా ఉన్నావు, అమ్మాయిలతో ఎక్కువ ఆడుకుంటున్నావు అంటే నువ్వు అదేరా, అట్లా ఇట్లా నన్ను చాలా అంటే చాలా. ఇక ఏడవడానికి కూడా నాకు కన్నీళ్ళు సరిపోయి కాదు. ఇక ఇదే నాకు లైఫ్ లో ఒక టర్న్ వచ్చింది. ఏంటంటే నేను డాన్స్ బాగా చేసేదాన్ని. ఎప్పుడు పెట్టినా అమ్మాయి సాంగ్సే, ఐటమ్ సాంగ్స్. అట్లా నాకు పేరు బాగా పెట్టారు. అప్పుడు చిట్టి ఆయరే సాంగ్ అని వస్తే సో నన్ను అప్పుడు చిట్టి అని పిలిచేవారు. చిట్టి కాస్తే చిట్టి నాయుడు అయిపోయింది. అప్పుడు చిట్టి నాయుడు అని పిలవడంతో చాలా మందికి చిట్టి నాయుడు అని తెలుసు. ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నా వెళ్ళేదాన్ని, డాన్స్ చేసేదాన్ని, మనీ సేవ్ చేసుకునేదాన్ని, అమ్మాయి సాంగ్స్ చేసేదాన్ని. నాలో ఉన్న ఆ ఫీలింగ్స్ ని అమ్మాయిగా అక్కడ సొసైటీలో రెడీ అయినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయిపోయేదాన్ని. అమ్మా ఇలా నా డ్రీమ్ నెరవేరుతుంది, నేను అమ్మాయిలా ఉండగలుగుతున్నానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఎప్పుడైతే ఆ మేకప్ నుంచి బయటకు వచ్చి నేను అబ్బాయిలా ఉండేదానో మళ్ళీ అదే రొటీన్. ఫ్రెండ్స్ తో గానీ లేకపోతే చుట్టుపక్కల వాళ్ళతో గానీ, మీ అబ్బాయి ఏంటి ఇలా చేస్తున్నాడు. నేను ఎక్కువ మా మమ్మీ హెల్ప్ చేసేదాన్ని, గిన్నెలు తోమేదాన్ని, ఇల్లు తుడిచేదాన్ని, అట్లా చేసేదాన్ని. మా అమ్మగారు వద్దనేవారు. చుట్టుపక్కల వాళ్ళు నన్ను చూసి నవ్వేవాళ్ళు. కానీ మా అమ్మగారికి ఎప్పుడు ప్రతి తల్లికి తన కొడుకు రాజే ఎలా ఉన్నా కూడా. సో నన్ను కూడా అట్లానే అనుకున్నారు. ఒక 18, 19 ఇక వచ్చేసి మారిపోవాలని నేను ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు అన్న మాటలు అది యాక్చువల్లీ అదే ఇప్పుడు మీకు చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఇలాంటి మాటలు అనడం వల్ల మీ మైండ్ మారిందా? అలా అని కాదు, అంటే నేను ఎప్పుడు అబ్జర్వ్ చేసుకోలేదు. అంటే ఇలా ఇప్పుడు ఆ ఏజ్ కి నేను ఇలా మారిపోవాలి, ఎక్కడికి వెళ్ళి మారాలో మనకేం తెలీదు. నేనేమనుకునేదాన్ని అంటే ఇట్లా నేను అమ్మాయిగా ఇలా ఇంట్లో రెడీ అవ్వడము, నాకు నేను ఇలా ఉండడమే అదే నా ప్రపంచం అనుకున్నాను. కానీ వేరే ప్రపంచం ఉంటది ఇట్లా అప్పటికి నాకు భయం అనమాట. ట్రాన్స్ ఎక్కడైనా చూసినా నేను భయపడేదాన్ని, మాట్లాడేదాన్ని కాదు, చాలా భయపడేదాన్ని. ఇప్పటికీ ఉండేది. ఎందుకు భయం అసలు? నార్మల్గా అంటే సొసైటీలో కొంతమంది చేసే, అందరూ కాదు, మోరవర్ కొంచెం మారింది సొసైటీ ఇప్పుడైతే. అప్పట్లో మేమున్నప్పుడు ఏంటంటే కొంచెం హార్ష్గా బిహేవ్ చేయడం, కొంచెం కొట్టడము, తిట్టడము. అది కూడా ఎందుకు, ఇదే సొసైటీ వాళ్ళని వేలెత్తి చూపించడం వల్ల ఫ్యామిలీకి దూరం అయ్యి మాకు ఎటు కాని లైఫ్ అయిపోయిందని చెప్పి సో అదే గర్జ్ పెట్టేసుకున్నారు చాలా మంది. అప్పట్లో మగవాళ్ళన్న చిన్న కామెంట్ చేసినా కొట్టేసేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు మారడం అయితే కొంచెం జరిగింది. నేనున్నప్పుడు కొంచెం భయపడ్డాను. భయపడి ఎవరికి చెప్పేదాన్ని కాదు, ఇంట్లో రెడీ అయ్యేదాన్ని. కానీ మా అమ్మాలకి తెలియదు, కానీ చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు నేను ఇలా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.